ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. ఈ దీర్ఘశాంతము, సాత్వికం అనేవి చాలా శక్తివంతమైనవి. వాటిని ఉపయోగించి మనం చాలా గొప్ప కార్యాలు సాధించవచ్చు. సాత్వికం అనేదంట ఎముకల్ని నలగొడుతుందంట. అంటే ఏదేదో సుత్తి లాంటిది అనుకోబాకండి. అంటే అంత ప్రభావం చూపిస్తుందని. చాలాసార్లు కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగతంగా కానీ మనము ఆవేశము ద్వారా, తొందరపాటు ద్వారా, గర్వము ద్వారా, అహంకారము ద్వారా, దూషించుట ద్వారా, ద్వేషము ద్వారా, పగ కక్షల ద్వారా ఏదో సాధిస్తాం అనుకుంటాం. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు, సరికదా? పెను నష్టం ఉంది. భయంకరమైన నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. కానీ దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించచ్చంట. మనం దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, సాత్వికాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది దీర్ఘశాంతము, సాత్వికము దేవుని లక్షణాలు. ప్రభువారు కూడా దీర్ఘశాంతంతోనే ఈ లోకంలో జీవించారు, సాత్వికమును కలిగి జీవించారు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకోండి అని మత్తయి సువార్తలో కూడా ప్రభు చెప్పారు. కాబట్టి సాత్వికాన్ని ప్రాక్టీస్ చేద్దాం, దీర్ఘశాంతాన్ని ప్రాక్టీస్ చేద్దాం. దాని ద్వారా మనం ఎంతో ప్రయోజనం పొందుకుంటాం. కొన్నిసార్లు కఠినాత్మలను కూడా ఈ దీర్ఘశాంతంతో, సాత్వికంతో రాబట్టుకోవచ్చు.